హాయ్ అండి. ఈరోజైతే నేను ఒక టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాను. అది 3 అవర్స్ జర్నీ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 5:15కి అయితే స్టార్ట్ అయిపోయాను. చాలా దూరం గాజులపాడు అని కృష్ణా జిల్లాలోని నందివాడ సైడ్ ఉంటుందన్నమాట. ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ అయితే అవుతూ ఉంది. దారి అయితే చాలా చండాలంగా అంటే చండాలంగా ఉందన్నమాట. సో ఒక ఆటో అయితే మాట్లాడేసేసుకున్నాను నేను. చాలా లాంగ్ జర్నీ కాబట్టి అంత టైం వేస్ట్ అయిపోతుందని ఆటోలో అయితే ఒక అంకుల్ అయితే ఎక్కారనమాట. సో ఆ అంకుల్ అయితే దారి పొడుగుతా కూడా మొత్తం అంతా చెప్తూనే ఉన్నారు. యాక్చువల్గా మనం వెళ్ళేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఆ టెంపుల్కి ఒక స్టోరీ అయితే ఉంది. యాక్చువల్గా ఒక 15 ఇయర్స్ బ్యాక్ అయితే నేను వెళ్ళాను. చాలా ఇయర్స్ అయింది. సో ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు. చాలా డెవలప్ అయింది టెంపుల్ అయితే ఈ 15 ఇయర్స్లో. ఇంకా నేను సరే చాలా రోజులైంది కదా, ఒకసారి వెళ్ళి వీడియో చేయొచ్చు, పుట్లో పాలు పోయొచ్చు అనే కాన్సెప్ట్ అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాను. ఆ అంకుల్ కూడా ఆ సరౌండింగ్స్ ఆయనంటే ఒక రిక్వెస్ట్ చేశారు ఎక్కించుకోమని. సో అటు సైడ్ వెహికల్స్ కూడా ఏమి ఉండవు అనమాట. ఆటోలు బస్సులు కూడా ఏదైనా మాట్లాడుకుని వెళ్తే తప్ప. సో నేనైతే ఆయన ఎక్కించుకున్నాను. నాన్ స్టాప్ పెద్ద ఆయన కాబట్టి అవి ఇవి చెప్తూనే ఉన్నారు ఇంకా. సో ఆయన మాటలైతే వింటూ అన్నీ తెలుసుకుంటూ అయితే అలా కూర్చున్నాను. నెక్స్ట్ ఇంకా అలాగే ఇక్కడ ఈ కోళ్ళు చూస్తే మాత్రం ఫస్ట్ టైం ఇలా చంపేసి తింటున్నామా దేవుడా అనిపించింది. ఇంత దగ్గరగా ఎప్పుడు చూడకపోయేసరికి చాలా బాధ అనిపించింది, దారుణంగా అనిపించింది. పక్కనైతే ఒకళ్ళు మేకలు కాస్తుంటూ ఉన్నారు పక్కన చేలో. సో అదైతే చూస్తూ ఉన్నాను. ఎంత చక్కగా ఆకులు తింటూ ఉన్నాయో ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది అది చూస్తూ ఉంటే. సో మొత్తం నేచర్ అంతా కూడా ఎక్సలెంట్ అండి. సో గుడి స్టోరీకి అయితే వెళ్తే యాక్చువల్గా అట్లూరు పిచ్చయ్య గారు అని ఆయన ఈ గుడి అయితే కట్టారనమాట. ఇది యాక్చువల్గా పుల్లేరు సరస్సులో తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉంటాయి తప్ప ఇంకా సైడ్ ఊర్లు అయితే ఏమి ఉండవు. ఇంకా లాస్ట్ ఎండింగ్ ఊరనమాట. ఆ పొలాలు దాన్ని యాక్చువల్గా ఆ ఏరియాని వచ్చేసి నాగుల కోన అనే పేరు అనమాట. ఎందుకంటే గొట్లుగా పాములు అవన్నీ కూడా ఉండే అనమాట. చీకటి పడేసరికి వ్యవసాయం చేసుకున్న రైతులు కూడా ఇంటికి చాలా త్వరగా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఎక్కడ ఏం హాని జరుగుతుంది ఏమవుతుందని. వీళ్ళకైతే 30-40 ఎకరాలు పొలం ఉంది అక్కడ. ఆ పొలంలో అయితే ఒక పాము ఒకరోజు ఆడుకుంటూ ఉన్న టైంలో ఒక వరిగడ్డి వాములోకి అయితే దూరింది. సో ఎవరైతే అట్లూరు పిచ్చయ్య గారు ఉన్నారో వాళ్ళ అబ్బాయి పేరు విద్యాసాగర్ అనమాట. ఆయన 10 ఏళ్ల పిల్లాడు. ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట ఆయన అంకుల్ని. ఆ అంకుల్ వాళ్ళు కూడా మాకు రిలేటివ్స్ అవుతారు. సో ఆ అంకుల్ వచ్చేసి అగ్గిపిల్లతో భయంతో పాము వచ్చేసింది అనేదితో ఆయన అగ్గిపుల్ల గెచ్చేసరికి అది ఆ సెగ తగిలి శ్వేతనాగులాగా తెల్లటి రంగులో పాము బయటకు వచ్చి 3 సార్లు తల కొట్టుకుని అయితే చనిపోయింది. ఆ టైంలో ఆ పిల్లోడు ఒక్కడే తప్ప ఎవరో లేకపోయేసరికి భయంకో పరిగెడుతుంటే నేనేం చేయను, మీ నాన్నగారికి చెప్పి నాకు గుడి కట్టించు, లేకపోతే మీ నాన్నగారు కళ్ళు పోతాయి అని అయితే ఆ పాము అదే స్వామివారు అయితే చెప్పారు. అదే మాట ఇంటికి వెళ్ళి అయితే చెప్పాడు అనమాట ఆ బాబు. బట్ వాళ్ళ నాన్నగారు అయితే అంత పొలము ఆ కొండల్లో గుట్టల్లో దారులు వేసి ఎక్కడ కడతాము ఏం చేస్తాము, అంత పొలానికి అవన్నీ ఇబ్బంది అయిపోతుంది, ఇవన్నీ జరిగే పనులు కాదని స్వామివారికి అట్లూరు పిచ్చయ్య గారికి 2 సంవత్సరాల డిస్కషను కింద మీద అయితే పడ్డారనమాట. ఫైనల్గా భగవంతుడే నెగ్గుతాడు కాబట్టి దేవుడు ఆయనతో గుడి అయితే కట్టించుకున్నాడు. చూశారు కదా కొలను. ఆ కొలంలో అయితే స్వామిగారు జలకాలు ఆడుకుంటూ గుడిలోకి యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు. చాలామంది భక్తులకు కూడా డైలీ కనిపిస్తాడు. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అంకుల్తో నేను మాట్లాడుతూ ఉన్న టైంలో ఆ ఆ కొలంలో నుంచి పక్కన మొక్కల నుంచి కూడా వెళ్ళిపోతున్నాడు. మీకు పిక్ అయితే కనిపిస్తుంది, చూస్తూ ఉండండి. ఈ గుడిగట్టు అయితే 60 సంవత్సరాలు అయిందనమాట. ఇప్పుడు అంకుల్కి వచ్చేసి 75 ఇయర్స్ అనమాట. ఆ గుడిలో అయితే ఫోన్ అలౌ లేదమ్మా, బయట వరకు నీ వీడియో తీసుకొని పంతులు గారు అయితే చెప్పారు. సో నా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉపయోగించడం ఇష్టం లేదు. వాళ్ళు నాకు చుట్టాలు ఇలాంటివి అయితే నేనేం చెప్పలేదు, సరే అని చెప్పి బయటే తీసుకుంటున్నాను. ఈ లోపైతే అనుకోకుండా అంకుల్ చూశారు, నన్ను ఐడెంటిఫై చేశారు, మాట్లాడారు. ఒక 10 మినిట్స్ అవి ఇవి మాట్లాడుకున్న తర్వాత టెంపుల్ గురించి ఇట్లా యూట్యూబ్ వీడియో గురించి అని చెప్పాను. ఈయన అట్లూరు పిచ్చయ్య గారు అనమాట. ఈయనే గుడి కట్టింది. ఇప్పుడు ఎవరైతే నేను విద్యాసాగర్ అంకుల్తో నేను మాట్లాడతానో ఆయన అగ్గిపుల్ల వరిగడ్డి వాముకి వేయటం వల్ల ఇదంతా జరిగిందనమాట. సో గుడి కట్టిన తర్వాత ఆయనకి కళ్ళు అయితే వచ్చినాయి అనమాట. ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ ఆయన అయితే చనిపోయారు అట్లూరు పిచ్చయ్య గారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిగా విద్యాసాగర్ గారు అయితే ఆ అంకుల్ అయితే ఇదంతా మెయింటైన్ చేస్తున్నారనమాట. పొలాలు గుట్టలు వండి అంతా కూడా చాలా ఫేమస్. ఈ రోజు మనం వెళ్ళి ఏదైనా మొక్కుకుంటే నెక్స్ట్ ఇయర్ అదే రోజుకి 100% అయ్యి సంతోషంతో మొక్కు తీర్చుకోవడానికి వెళ్తారు అనే ఒక నానుడైతే ఉంది. భక్తులకైతే ఆయన డైరెక్ట్గా కనిపిస్తూనే ఉంటారు. అక్కడ ఏదైనా పూజా స్థలంలో ఏదైనా తప్పు జరిగితే కనుక ఆయన డైరెక్ట్ బొస్స ఇప్పి పడగిప్పి చూస్తారు. ఆ తప్పు సరి చేసుకునే వరకు ఆయన అలానే చూస్తారు, ఎవరికి ఏ హాని చేయకుండా అనేది కూడా నానుడు ఉంది. నేను వెళ్ళైతే 10-15 ఇయర్స్ అయింది, చాలా డెవలప్ అయింది ఇయర్స్లో. అదే అంకుల్ అయితే కనిపించారు. ఈ లోపు మీరే మెయింటైన్ చేస్తున్నారు. అంకుల్ అయితే మాట్లాడదాం. మీ నాన్నగారు అట్లూరు పిచ్చయ్య గారు అంటే ఇప్పుడు నెక్స్ట్ మీరు
మీదే మొత్తం నా వల్లేనమ్మా ఈ గుడి కట్టిందని అయితే ఆయన చాలా గొప్పగా చెప్తున్నారు. నాకు నవ్వు వచ్చింది. ఈయన 12 సంవత్సరాల బాబప్పుడు అలా అగ్గిపుల్ల గీశారనమాట. కళ్యాణోత్సవాలు చేసి 3 రోజులు అన్నదానం చేస్తారు. బాబా అప్పుడు నేను చూసినప్పటికి ఇప్పటికే చాలా ఎక్కువ అయింది డెవలప్మెంట్. నేను ఇప్పుడు ఒక 15 years అయింది ఆల్మోస్ట్ చూసి. అంకుల్ నేను మాట్లాడుకుంటూ ఉండగా స్వామివారు అయితే పక్క నుంచి వెళ్తున్నారు. నాకైతే పై ప్రాణాలు పైన పోయి చెమట్లో పట్టేసేసినాయి భయంతో. ఫుల్ చెమట్లో పట్టేసినాయి. అంకుల్ అయితే నన్ను ఒక ప్లేస్లో కూర్చోబెట్టి పని అబ్బాయితో వాటర్ అయితే తెప్పించారు. ఇంకా తర్వాత మళ్ళీ కొంతసేపు అయితే మాట్లాడుతూ ఉన్నాం అనమాట. మాట్లాడిన తర్వాత గుళ్ళోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అంతవరకు పంతులు గారు అయితే లోపల ఫోన్ ఎలా లేదు అన్న ఆయన డైరెక్ట్ ఫోన్ తీసుకోమని చెప్పేసరికి ఆయన ఏం మాట్లాడలేదు. ఇంకా నేను దేవుడిని కూడా స్వయంగా వీడియో చేశాను. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి. యాక్చువల్గా అంకుల్ వాళ్ళైతే చాలా సంవత్సరాలు ఏదో గుడికి వెళ్ళి కనుక్కుందాం రెమెడీ ఏమైనా ఉంటుందేమో గుడి కట్టకుండా పొలాలు అవి వెళ్ళకుండా అనుకున్నారంట వాళ్ళ నాన్నగారు పిచ్చయ్య గారు. బట్ అదైతే పాసిబుల్ కాదని చెప్పారంటే దేవుడైతే ఒంటి మీద పాకినట్టుగానే 2 సంవత్సరాలు వార్ జరిగిందంట భగవంతుడికి పిచ్చయ్య అంకుల్కి మధ్యలో. సో ఫైనల్లీ భగవంతుడే గెలిచాడు. ఆయన గుడి అయితే ఆయన కట్టించుకున్నాడు. ఇది ఇప్పుడు ఈయన హయాంలో వచ్చేసి ఇంకొంచెం డెవలప్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారనమాట. ప్రతిదీ ఆ గుళ్ళో జరిగేవి కానీ మంచి చెడులు కానీ ఎవరెవరి పొలాలు ఎలా అలా చేసామమ్మా అసలు ఆ రోజులు ఎంత ఇబ్బంది పడ్డాము ఇవన్నీ చేయడానికి. మా నాన్నగారు ఎంత ఇబ్బంది పడ్డారు పెద్ద ఆయన. ఇంకా నెక్స్ట్ నేను వచ్చిన తర్వాత ఏం చేశాను ఇవైతే చెప్తూ ఉన్నారనమాట. చాలా ఫేమస్ టెంపుల్ అండి. మనం ఈ రోజు కనుక ఏదైనా కోరికలు ఉంటే ఈరోజు గుడికి వెళ్ళి నెక్స్ట్ ఇయర్ అదే టైంకి అదే రోజుకి కోరిక అయితే 100% తీరి మనం మళ్ళీ సంతోషంతో అయితే వెళ్తామంట. అది షూర్గా చెప్తారు. భక్తులు పక్క నుంచే దేవుడైతే పక్క నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. సో అక్కడ కొలంలో అయితే ఎవరిని కాలు అయితే పెట్టినవాళ్ళు స్వామివారు తిరుగుతారు కాబట్టి గుడి చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేస్తూ ఇంకా మాట్లాడుకుంటూ అయితే తిరిగామన్నమాట. ఇదన్నీ కళ్యాణ మండపాలు. ఇది బాగా ఒక అడవి లాంటి ఏరియాలో ఉంటుంది కాబట్టి ఫెసిలిటీస్ లేని ఏరియా కాబట్టి ఎవరైనా 2-3 రోజులు ఉండడానికి వచ్చిన వాళ్ళకి రూమ్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉండేలాగా కూడా ఒక బిల్డింగ్లో అయితే కూడా కట్టించేసానమ్మా. చాలామంది ట్రబుల్స్ ఫీల్ అవుతున్నారని అని కూడా చెప్పారు. ఈయన స్వామివారండి గుడి లోపల గర్భగుడిలో నేనైతే వీడియో తీశాను. అంకుల్ ఉన్నారు కాబట్టి ఈ ఆయన అయితే పిచ్చయ్య గారు అనమాట అంకుల్ అనమాట. ఇప్పుడు ఈ అంకుల్ ఎవరైతే ఉన్నారో విద్యాసాగర్ అంకుల్ వాళ్ళ నాన్నగారు. నెక్స్ట్ అసలు దేవుడు వెలిసింది దేవుడు పుట్ట అనేది అక్కడ అనమాట. దూరంగా ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్ళే ప్లేసు అక్కడ ఆయన పుట్ట. అక్కడి నుంచి ఈ 30-40 ఎకరాలు చేరంతా కూడా స్వామివారు ఆడుకుంటూ తిరుగుతూ ఉన్న టైంలో ఆ గడ్డివామి వీళ్ళు తగలబెట్టారనమాట. ఈ అంకుల్ అయితే ఎక్కడైతే నా గడ్డివామి దగ్గర మీరు నన్ను తగలబెట్టారో అక్కడే నా గుడి కట్టండి అన్నాడంట. ఆయన నా పుట్టను నా పుట్టగానే ఉంచండి, నేను ఆ పుట్ట దగ్గరికి గుడికి తిరుగుతూ ఉంటాను అనేది కూడా కళ్ళలో చాలా స్పష్టంగా చెప్పారంట. సో దానివల్ల పుట్టగానే ఉంది. అక్కడికి వెళ్ళి పుట్ట దగ్గర పూజ చేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు. ఇది గర్భగుడి వెళ్ళి చేస్తూ ఉంటారు. స్వామివారు అక్కడికి ఇక్కడికి అయితే తిరుగుతూ ఉంటారు. ఇది ఆల్మోస్ట్ 30 ఎకరాల సరౌండింగ్స్ అనమాట. సో పుట్టకి గుడికి మధ్యలో. సో ఇదంతా కూడా తిరుగుతూ చేస్తూ ఆడుకుంటూ ఆయన ఎక్కడ ఏ రూపంలో కనిపిస్తారో కూడా తెలియదు. గుడి సరౌండింగ్స్లో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా సరే ఆయన పడగ విప్పి చూస్తూ ఉంటారంట. ప్రతి మొక్కలోనూ ఏ రూపంలో ఎట్లా వస్తారో కూడా తెలియదంట. సో చాలా భయపడుతూ ఉంటారు. నాకైతే ఈరోజు ఆ స్వామి గారిని డైరెక్ట్ చూసి అయితే పై ప్రాణం పైనే పోయింది. సో అంకుల్ ఏంటో ఇక రోజు ఒక మనిషిని చూస్తే నమస్తే చేసినట్టు ఒక నమస్తే పెట్టారు. స్వామివారి గర్భగుడిలోకి అయితే వెళ్ళిపోయారు. నేను చూస్తుండగానే ఆ ఫోటో తీసే ధైర్యం అయితే నాకైతే లేదు. అంకులే తీశారు. ఇంకా చూసారు కదా సరౌండింగ్స్ అంతా ఎలా ఉందో కూడా. ప్లీజ్ విజిట్ చేయండి, వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ ఇట్.